ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ డాక్టర్ చింత రుక్మందరరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసం వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? అలాగే ఈ మాసంలో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది కాబట్టి దాని ప్రభావం ఈ రాశిపై ఎలా ఉంటుందంటారు? 2026 సంవత్సరం ఆగస్టు మాసం మాస ఫలితాల భాగంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందంటే, ఈ మాసం జరుగుతున్నటువంటి 2 గ్రహణాల ప్రభావం ముందుగా ఎలా ఉంటుందో తెలుసుకున్న తర్వాత మాస ఫలితాలకు వెళ్దాము. ఈ సూర్య చంద్రగ్రహణాలు 2 భారతదేశంలో కనిపించవు. చంద్రగ్రహణం పాక్షికంగా కనిపించినా కానీ పెద్దగా ప్రభావం చూపించదు. విదేశాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి ఇది 100% పనిచేస్తుంది. అందులో కూడా వీళ్ళకు సూర్యగ్రహణం చాలా మంచిది, చంద్రగ్రహణం కాస్త దోషాన్ని ఇస్తుంది. దశమ కేంద్రంలో సూర్యగ్రహణం మంచిదే. అదేవిధంగా 4వ ఇంట్లో వస్తున్నటువంటి చంద్రగ్రహణం కాస్త అసౌకర్యం. కాబట్టి ఈ సూర్యచంద్ర గ్రహణాలు ఉన్న సమయంలో వీళ్ళు కానీ మంత్ర సాధన చేసుకుంటే, ఏదైనా తీవ్ర దేవతారాధన చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ చంద్రగ్రహణానికి వీళ్ళు బియ్యాన్ని దానం చేయడము, పాలు, ఒక వెండి కప్పులో నెయ్యి పోసి 2 నాగ పడగలను, వెండి సర్పాలను పెట్టి దానం ఇవ్వడం మంచిది. విదేశాల్లో ఇచ్చే సౌకర్యం లేకపోతే భారతదేశంలో వాళ్ళ పేరు మీద వాళ్ళ ఇంటి వాళ్ళు ఇవ్వచ్చు. ఇది చేసుకోవచ్చు. గ్రహణానికి ఇది సింపుల్గా ఇదే సరిపోతుంది. తర్వాత వీళ్ళకు రాస్యాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా పంచమ స్థానంలో శని వక్రంలో ఉన్నాడు. 4వ ఇంట్లో రాహు ఉన్నాడు. 10వ ఇంట్లో కేతు ఉన్నాడు. రవిగ్రహము 10వ ఇంట్లో ఉంది. 9వ స్థానంలో గురువు, బుధుడు ఉన్నారు. లాభస్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఇలా గ్రహాలు ఒక విధంగా పొజిషన్లో ఉన్నాయని చెప్పచ్చు. 9వ స్థానంలో గురువు, బుధుడు ఉండడం చాలా మంచిది. 10వ ఇంట్లో దిగ్బలాన్ని పొందినటువంటి రవి ఉండడం మంచిది. అదేవిధంగా శని వక్రించాడు, గురువు చూస్తాడు. కాబట్టి శని యొక్క ప్రభావం కూడా గురువు నియంత్రించేస్తున్నాడు. లాభస్థానంలో శుక్రుడు ఉన్నాడు. కాకపోతే లాభస్థానంలో శుక్రుడు ఉంటారా అంటే స్త్రీల వల్లే సంతోషము, స్త్రీల వల్లే కష్టము. అంటే లాభస్థానంలో శుక్రుడు ఉంటే అలా ఉంటుంది. స్త్రీలతో లాభం ఉంటుంది, నష్టం 2 ఉంటాయని అర్థం. లాభస్థానంలో శుక్రుడు ఉండడం వల్ల జన్మజాతకంలో కూడా ఎవరికైనా శుక్రుడు లాభంలో ఉంటే స్త్రీల వల్ల బెనిఫిట్ పొందుతారు, వాళ్ళ వల్ల నష్టాలు పొందుతారు. అంటే ఆ 2 సమానంగా వస్తాయన్నమాట. కాబట్టి ఇక్కడ నీచబడ్డాడు కాబట్టి వీళ్ళు కేర్ఫుల్గా ఉండడమే మంచిది. ఎందుకంటే వ్యయాధిపతి వ్యయానికి మళ్ళీ వ్యయంలో ఉన్నాడు. అంటే ఏదో ఒక వ్యయం వీళ్ళకి జరుగుతుందని అర్థం. అంటే లాభస్థానంలో వ్యయాధిపతి ఉండడం వల్ల వీళ్ళు అనవసరమైన సంతోషాలకు, ఆనందాలకు పోకూడదు అని అర్థం. కాబట్టి ఎవరైనా ప్రలోభ పెట్టచ్చు. దానికి ఆ ప్రలోభానికి వీళ్ళకి అవసరం అనుకున్న డబ్బు ఖర్చు అయిపోవచ్చు, లేదు ఇంకేదో రకంగా ఏదో ఒక ఇబ్బంది కలగచ్చు. అదొకటి జాగ్రత్త తీసుకోవాలి. శుక్రవారం రోజు వీళ్ళు ఏ ముఖ్యమైన పని పెట్టుకోకపోవడం మంచిది. అంటే ఆ రోజు నార్మల్గా ఉండిపోవాలి. ఆ రోజు 5 స్టార్ హోటల్కి వెళ్ళడము, ఆ రోజు సినిమాకి వెళ్ళడము, ఆ రోజు ఇంకేదన్నా బిర్యానీ తినడము ఏమి చేయకూడదు. శుక్రుడు అంటే ఎంటర్టైన్మెంట్, అంటే సినిమా కూడా పోకూడదు. 6-7 తెల్లవారితో సూర్యోదయం కాలం నుంచి 6 నుంచి 7 వరకు శుక్రహోరం ఉంటుంది. శుక్రవారం రోజు 1 గంట సేపు మౌనంగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఒక రూమ్లో గదిలో ఉండిపోవడం బెటర్. ఆ రోజు వీళ్ళ సంతోషాన్ని 1 గంట సేపు త్యాగం చేయడం వల్ల ఈ నీచగ్రహ శుక్రదోషం నశిస్తుంది. కాబట్టి ఆ రోజు కొత్త బట్టలు కొనడము, ఆ రోజు భార్యకు ఏదైనా కొనివ్వాలని ట్రై చేస్తే కూడా ఈ శుక్రుడు నీచగా ఉన్నప్పుడు అది ఆమెకు నచ్చకపోవచ్చు. ఒకవేళ బాగుండే తీర్చినా కానీ తెలియకుండా ఎక్కువ రేటు ఇచ్చేసామని తెలిసి మళ్ళీ అది బాధపడ్డము. వీళ్ళు నచ్చింది వస్తుంది, చూస్తే 2-3 రేట్లు ఎక్కువ ఇచ్చుంటారు. పక్కింటి అమ్మ వస్తుంది, అయ్యో నేను 100 రూపాయలకే కొన్నాను, మీరు 600 ఇచ్చేశారు అని అప్పుడు అని చెప్పేసి కూడా అక్కడే బాధపడతారు. అయ్యో ఇంకా 3 వచ్చేవే. ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈ శుక్రుడు నీచబడితే. కాబట్టి ఈ టైంలో వీళ్ళు ఇటువంటివి మామూలుగా దొలుతూ ఉంటాయి సహజంగా ఫ్యామిలీస్లో. ఈ గ్రహం నీచబడడం వల్ల ఈ విధంగా అంటే మంచి వస్తువు కొనుక్కున్నాను సంతోషము, అది ఎక్కువ రేటు పెట్టినా బాధ అట్లుంటుంది. ఒకటప్పుడు డూప్లికేట్ వచ్చేస్తాయి. అది తెచ్చినాక ఇంటికి వస్తేనే డ్యామేజ్ అయిపోతుంది. అది చూసి షాప్లో మొత్తం 1-4 సార్లు చూస్తే ట్రయల్ వర్షన్ ఇస్తే కరెక్ట్గానే ఉంటుంది. ఇంటికి రాగానే విరిగిపోతుంది. వాడు చూసుకోండి వాపసు లేదు అని చెప్పి మరి ఇస్తాడు. అట్లాంటి ఈ శుక్రుడు అనేవాడు అలా బాధ పెడతాడు.
కాబట్టి శుక్రగ్రహాన్ని గురించి ఎక్కువ చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే వ్యయాధిపతి మళ్ళీ వ్యయస్థానానికి వ్యయంలో పడ్డాడు కాబట్టి, నీచబడ్డాడు కాబట్టి వీళ్ళకు ఈ చంద్రగ్రహాన్ని తగిన జాగ్రత్తలు తీసుకోవడము, ఆ శుక్రుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం వృశ్చిక రాశి వాళ్ళకు. అందులో ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళు వేరే వాళ్ళ సంతోషాలకు బలైపోతుంటారు. అంటే వేరే వాళ్ళ బాధలు వీళ్ళు రిసీవ్ చేసుకునేస్తారు. రిసీవ్ చేసుకోవడం వల్ల ఆ బాధలు వీళ్ళవైపోతాయి. అంటే ఆ బాధలు వీళ్ళు బలవుతారని అర్థం. కాబట్టి శుక్రుడు అన్నప్పుడు ఏమవుతుంది, ఎవరో ఏమారిస్తారు అని అర్థం. మరి ముఖ్యంగా లేడీస్, అది ఈ రాశిలో పుట్టిన లేడీస్ ఉంటే కూడా వీళ్ళకి ఎదురుంటామో పక్కింటామో ఏమారుస్తుందని అర్థం, ఏదో ఒకటి చెప్పి. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఈ రాశి శుక్రుడు మంచోడు కూడా కాదు. మరి గురువు గారు కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం మిగతా ఈ శుక్రకారకత్వాలతో మిగతా కుటుంబ వాతావరణం బాగానే ఉంటుంది. ద్వితీయాధిపతి భాగ్యంలో వచ్చేసి బట్టి రాశిని చూడడము, బాధకాది అష్టమాధిపతి కూడా వచ్చి గురువుతో కలవడము, అష్టమాధిపతి వచ్చి భాగ్యంలో ఉన్నా కానీ అక్కడ ఉచ్చస్థ గ్రహంతో కలవడం వల్ల అష్టమాధిపతి దోషం నశిస్తుంది. అంటే దోషం కూడా నశించిపోతుంది ఉచ్చస్థ గ్రహంతో కలిసినప్పుడు. కాబట్టి వీళ్ళకు కుటుంబ వాతావరణం బాగా ఉంటుంది. ఎటొచ్చి ఇతరులతో జాగ్రత్తగా ఉండడం బెటరు. ఎవరైనా గురుగారు ఈ మాసంలో పెట్టుబడులు పెడదాము, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటారు కదా, చెయ్యొచ్చు అంటారా? చేయొచ్చు, కానీ ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది కాబట్టి దానికి విదేశాల్లో ఉన్న వాళ్ళు ముఖ్యంగా చేసుకోవాలి. భారతదేశంలో ఉన్న వాళ్ళకైతే ఏమీ అవసరం లేదు. చేయొచ్చు, బాగా పెట్టుబడులను కూడా బాగా రాణిస్తాయి. ఒక జాగ్రత్త ఏంటంటారు వృశ్చిక రాశి వారికి? వృశ్చిక రాశి వాళ్ళ జాగ్రత్త అంటే మొదటి సమస్య స్థిరత సమస్య, రెండో సమస్య స్త్రీలత సమస్య, మూడో సమస్య స్త్రీలతో సమస్య. ఈ 3 సమస్యలు వీళ్ళు కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. గురుగారు మరి ఎవరికన్నా విదేశాలు వెళ్ళాలి, విదేశ ప్రయత్నాలు చేస్తుంటారు కదా, విదేశీ యోగం ఉందంటారా? ఇప్పుడు విదేశాలు అంటేనే ఆ రాశికి 12వ స్థానము. 12వ స్థానానికి అధిపతి శుక్రుడే. శుక్రుడు మళ్ళీ దానికి 12వ స్థానంలో నీచబడ్డాడు. ఈ వీసాలు పాస్పోర్ట్లు మంచిగా ఏర్పాటు చేసినప్పుడు నకిలీ పాస్పోర్ట్లు ఇవన్నీ ఇప్పుడు తయారయ్యడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన గ్రహమే నీచలో ఉంది. వెళ్ళకపోవడమే మంచిది. ఇక్కడ ఎవరైనా లేడీ బ్రోకర్ ఎంటర్ అవుతారు. ఇక్కడ కూడా లేడీ బ్రోకర్ ఎంటర్ అవుతారు. మేము ఇప్పటికి 500 మందిని పంపించాము, ఒక్కరికి ఫెయిల్యూర్ కాలేదు, సూపర్గా ఉంటుంది డూపర్గా ఉంటుందని ఆమె చెప్పడము, ఇట్లన్నీ జరుగుతుంటాయి. అదే బెనిఫిట్ చేయడానికి వస్తుంది, నష్టము చేస్తుంది. శుక్రుడు లాభంలో ఉన్నాడు కదా, కాబట్టి ఇప్పుడు పాస్పోర్ట్ విదేశాలు అంటే కూడా ఇక్కడ శుక్రుడే దానికి ఇన్ఛార్జ్. మరి గురువు గారు వృశ్చిక రాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటారు? వృశ్చిక రాశి వాళ్ళు వీళ్ళు ఎట్లా అంటే బాధాకరమైన వీళ్ళు మొండి, జనరల్గానే మొండి. వీళ్ళు లోతుగా ఆలోచిస్తారు. వీళ్ళు ఆలోచన లోతుగా ఇంకా ఎవరు ఏ రాశి వాళ్ళు ప్రపంచం ఆలోచించరు. రీసెర్చ్గా ఆలోచిస్తారు, పరిశోధనాత్మకంగా ఆలోచిస్తారు. ఇప్పుడు జ్యోతిష్యం రావాలంటే వృశ్చిక రాశి బలం ఉంటే తప్పితే జ్యోతిష్యం రాదు. ఆసక్తి వేరు, జ్యోతిష్యం అనర్గళంగా రావడం వేరు. అనర్గళంగా వచ్చిందంటే అనర్గళంగా వీళ్ళు పరిశీలించారు. నేను లోతులకు వెళ్ళారు జ్యోతిష్యంలో అర్థం. అంటే వాళ్ళు వృశ్చిక రాశిలో పుట్టకపోవచ్చు, ఏ లగ్నంలో పుట్టచ్చు, కానీ వృశ్చిక రాశి ప్రభావం ఉండాలన్నా నేను. ఆ ప్రభావం ఉంటే ఒక జ్యోతిష్ శాస్త్రవేత్త కావాలన్నా, ఒక అంతరిక్ష శాస్త్రవేత్త కావాలన్నా, ఒక భూగర్భ శాస్త్రవేత్త కావాలన్నా, ఒక వృక్ష పరిశోధకుడు కావాలన్నా, ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్ కావాలన్నా, అసలు ఏ సైంటిస్ట్ ఏ విధమైన రీసెర్చర్ కావాలన్నా, నాసా సైంటిస్ట్ కావాలంటే కూడా వృశ్చిక రాశి ప్రభావం కావాల్సింది. అంటే పరిశోధన అనేటువంటిది వృశ్చిక రాశి. కాబట్టి ఇటువంటి స్వభావాలు ఇటువంటి టాలెంట్ కలిగి ఉంటారు వీళ్ళు. ఈ పరిశోధనలు ఇటా వాటిలో వెళ్ళి ఇతర సంతోషాలను పూర్తిగా కోల్పోతారు. ఇంకా దాని మీదే ఉంటది కాన్సన్ట్రేషన్ అంతా. లైఫ్ లో ఈ మిగిలిన సంతోషాలు మొత్తం వీళ్ళు అనుభవించలేకపోతారు. అంటే పోలీస్ డిపార్ట్మెంటు, సిబిఐ, ఆర్మీ, డాక్టర్సు, ఇటువంటి వాళ్ళంతా ఇందులోకి వస్తారు. బోరు బావులు వేస్తారు, రిగ్గు బండ్లు, బోరు బండ్లు పాతాళంలోకి, ఇటువంటివన్నీ కూడా ఇందులోకి సంబంధించిన వాళ్ళే. మరి గురుగారు ఈ మాసంలో వీరు ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే ఇంకా కలిసి వస్తుందంటారు ఈ మాసంలో? ఈ మాసం వీళ్ళు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన పరిహారము, గురువు బాగా ఉన్నాడు లగ్నాన్ని చూస్తాడు కాబట్టి చక్కగా వీళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య ఆరాధన ఎందుకు చేయాలంటే ఈ రాశ్యాధిపతి అష్టమంలోకి వెళ్ళాడు. ఈ రాశ్యాధిపతి అష్టమంలోకి వెళ్ళడం వల్ల, దుస్థానంలో ఉండడం వల్ల వీళ్ళు సొంత ఊర్లో ఏమీ ప్రయోగాలు చేయకుండా, సొంత ఊర్లో ఎక్కువగా డీలింగ్స్ పెట్టుకోకుండా ఉండడం మంచిది. ఏదైనా గొడవలు వస్తాయి, ఆ గొడవల కాడికి వెళ్ళి కూర్చోవడము, లేదు నీ తప్పు నీది రైట్ అనడము, దాంట్లో వీళ్ళు విలన్ అయిపోవడము, ఇటువంటివన్నీ జరుగుతాయి.
కాబట్టి 8వ స్థానంలో గ్రహం ఉంటే సొంత ఊర్లో వదిలేయాలని అర్థం. కాబట్టి ఈ మాసం వీళ్ళు చక్కగా ఏదో ఒక పని పెట్టుకుని బయట పోతూ వస్తూ ఉండాలి, తప్పించుకోవాలి. ఇది ముఖ్యమైన సూచన. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ గురుదత్త జయ గురుదత్త. ఆగస్టు నెల వృశ్చిక రాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది, ప్లస్లు మైనస్లు ఏంటి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? వృశ్చిక రాశికి ఆగస్ట్ నెల చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వృశ్చిక రాశి 8వ రాశి, ఆగస్ట్ మాసం 8వ మాసం. సో ఇక్కడ ఫస్ట్ జరిగేది ఏంటంటే, మీరు ఒక యంగ్ అమ్మాయితో తిరగబోతున్నారు. మీకు పరిచయం అవబోతుంది. ఆ విషయం అందరికీ తెలిసిపోతుంది, కానీ మీరు అస్సలు పట్టించుకోరు. మీరు ప్రేమలో ఉన్నారు, మీరు అసలు తగ్గరు. మీ జాబ్ బాగానే నడుస్తుంటుంది, ఎలా ఉందో అలా స్థిరంగా నడుస్తుంది. ఇక్కడ అఫేర్ స్టార్ట్ అయింది. మీకు 25 ఉంటే అమ్మాయికి 20 ఉంటాయి. తిరుగుతున్నారు, చేయి పట్టుకొని తిరుగుతున్నారు, సినిమాలకు వెళ్తున్నారు, ప్రపంచం మొత్తం చూస్తుంది, అందరికీ చెప్పేసింది ప్రపంచం. మీరు పట్టించుకోవడం లేదు. మీరేంది, ఏదైతే ఏంటి, ఈ అమ్మాయి నాతో ఉంది, నేను తప్పు చేయట్లే, నిజాయితీగా ప్రేమిస్తున్నా, ప్రకృతి కూడా మీ వైపే ఉంటుంది. అంటే బేసిక్గా ఏంటి పాయింట్, మీ భార్యతో మీ గర్ల్ ఫ్రెండ్తో మంచి సమయం గడుపుతారు, మంచి రెస్టారెంట్కి వెళ్తారు, మంచి పబ్కి వెళ్తారు, మంచి సినిమాకి వెళ్తారు, బట్టలు కొంటారు, షాపింగ్ చేస్తారు. చుట్టుపక్కల వాళ్ళందరూ కుళ్ళుకుంటారు. ఎందుకు? వాడు భార్యతో పడదు, వాడు పిచ్చి పిచ్చి బట్టలు కొనుక్కున్నాడు, నువ్వేమో మంచి బట్టలు కొనుక్కున్నావు. ఆడ బట్టలకేమో చిల్లులు ఉన్నాయి, నీ బట్టలేమో బ్రాండెడ్ బట్టలు. వాడికి బట్టల మీద శ్రద్ధ లేదు, నీకు మంచి సెలెక్షన్ ఉంది. వాడు అన్ని పిచ్చి బట్టలు, నీవి మంచి క్లాస్ బట్టలు, నిన్ను చూసి అందరు పొగుడుతున్నారు, వాడు తట్టుకోలేకపోతున్నాడు. అంటే ఇక్కడ చెప్పేదేంటి, నేను మంచి బట్టలు వేసుకుంటావు, మంచి వాచ్ వేసుకుంటావు, మంచి షూస్ వేసుకుంటావు, ఇక్కడ అక్కడ తిరుగుతావు, షికారులు, సినిమాలు. సో టైం బాగుంది, మంచి సమయము. ఒకటి, నీ చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరు మంచోళ్ళు లేరు, ఎవరు లేకపోతున్నారు. మనకు తెలిసిందే ప్రకృతి. ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే, మీరు బాగుపడ్డారంటే మీ అమ్మ నాన్న తప్ప అందరు ఏడుస్తారండి. ఎవరైనా అవ్వనివ్వండి, మీ అమ్మ నాన్న హ్యాపీ ఫీల్ అవుతారు కదా. అదైతే నగ్న సత్యం, నిజ స్వరూపం మనిషిది. నువ్వు ఎంత బాగుపడితే అంత ఏడుస్తారు. నువ్వు కారు కొన్నానంటే చచ్చిపోతారేమో కదా. మీరు కారు కొన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఎస్యూవీ కొన్నారు, ఐఫోన్ కొన్నారు, ఇల్లు కొనేసారు, ఇంకా వాళ్ళు పిచ్చలైపోతారు. అదే ఫ్యాక్ట్. మీరంటే మీరు కాదు, నేను చెప్పేది మీరు కూడా ఇంక్లూడింగ్ మన ప్రేక్షకులకు కూడా చెప్తున్నా. సో అది జరగబోతుంది అనమాట. మీ చుట్టుపక్కల నరదిష్టి విపరీతంగా, నాట్ నార్మల్ కాదు, ఇది మంచిది కాదు. నరదిష్టి ఉంటే రాయి కూడా కరిగిపోతుంది అంటారు, విరిగిపోతుంది, అంత పవర్ఫుల్ నరదిష్టి అనేది. సో మీరు దిష్టి అయితే తీయించుకోవాలి. ప్రత్యంగిరాదేవి గుడికి వెళ్ళండి, నిమ్మకాయలు వాడండి, ఉప్పు వాడండి, కల్లుప్పు వాడండి, ఏదో ఒకటి చేయండి. మీకు తెలిసిన దారులన్నీ వాడి రోజు దిష్టి తీసుకోండి, మీకు దిష్టి తగలబోతుంది. చాలా జాగ్రత్త. ఒక వాచ్ కొంటేనే పక్కన ఉన్న వాళ్ళు మన వాళ్ళు తట్టుకోలేరండి. సో వృశ్చిక రాశికి అది కనిపిస్తుంది. ఫుల్ షాపింగ్ చేస్తారు, గర్ల్ ఫ్రెండ్తో చక్కగా తిరుగుతారు, పిల్లల్ని కూడా బాగా చదివిస్తారు, మీ పిల్లలు కూడా మంచి ర్యాంకులు వస్తాయి, ఐఐటి సీట్లు వస్తాయి. ఇవి చూసి ఎవ్వడు తట్టుకోలేక కుళ్ళుకొని చచ్చిపోతారు, ఏడుస్తారు. సో అన్ని పరాలుగా సక్సెస్ ఉంది. కుజుడు 7వ ఇంట్లో ఉన్నాడంటే సూపర్ సక్సెస్, హ్యాపీ లవ్ లైఫ్, మ్యారేజ్ లైఫ్. అంటే కుజుడు 7వ ఇంట్లో ఉన్నాడంటే చాలండి, 70% మీరు వారు విన్ అయిపోయారు. వెరీ 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 గుడ్. ఆంజనేయ స్వామి బ్లెస్సింగ్స్. సో వృశ్చిక రాశి చాలా బాగుంది. ప్రేమ కావచ్చు, వ్యాపారస్తులకి మంచిది. జాబ్ చేసే వాళ్ళకంటే వ్యాపారస్తులకు బాగుంది. జాబ్ చేసే వాళ్ళకి అలా స్టెబిలిటీగా స్టడీగా వెళ్తుంది.
వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంది. తర్వాత ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీనివల్ల కొంతమందికి ఒరవక మీ గురించి ఇష్టం వచ్చింది చెప్తున్నారు. అంటే వీడు నాకు అప్పు ఇచ్చాడు, నా దగ్గర అప్పు తీసుకున్నాడు, ఇప్పుడు దాకా డబ్బులు తిరిగి కట్టలేదు. యాక్చువల్గా మీరు ఏ అప్పు తీసుకోలేదు, కానీ వీడు బాగుపడిపోయారని లోపల జెలసీ ఉంటుంది కదా, ఈర్ష్యతో నోటుకొచ్చింది ఒక్కొక్కడు మాట్లాడతాడు. నా దగ్గర అప్పు తీసుకున్నాడు, ఇప్పుడు దాకా డబ్బులు కట్టలేదు, వీళ్ళమ్మ మంచిది కాదు, వీళ్ళమ్మ చకోడీలు అమ్ముతుంది, వీళ్ళమ్మ ఇంటింటికి వెళ్ళి గిన్నెలు కడుగుతుంది, వీళ్ళ నాయన సంపాదించడం లేదు, వీళ్ళు చెద్ది పెద్ద బ్రేవర్సు. అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మీ గురించి. ఎవరి గురించి? వృశ్చిక రాశి వాళ్ళ గురించి. ఎందుకు? నువ్వు ఒక అందమైన అమ్మాయితో తిరుగుతున్నావు, చాలా హ్యాపీగా ఉన్నావు, ప్రపంచాన్ని పట్టించుకోవడం లేదు. ఇంత హ్యాపీగా ఉండడం నిన్ను చూసి నీ పక్కన ఉన్నారు ఓరవలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు, ఓర్చుకోలేకపోతున్నారు. విపరీతమైన కుళ్ళు కనిపిస్తుంది మీ పట్ల, చాలా కుళ్ళు ఉంటుంది. ఇప్పుడు విరాట్ కోహ్లీ వృశ్చిక రాశి అంటే ఏంది? ఈ మధ్య విరాట్ కోహ్లీ గారు ఒక షూ లాంచ్ చేశారు, ఐడియా ఉందా మీకు? షూ లాంచ్ చేసి ఒక కార్యక్రమం పెట్టారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు చాలా మంది కుళ్ళుకొని ఉంటారు. ఈ క్రికెటర్ సరే వ్యాపారవేత్త కూడా అయిపోయాడా? ఇప్పుడు చెప్పులు షూస్ అమ్ముతాడా? ఆల్మోస్ట్ 1,50,000 మంది కొనేశారంట అతని షూస్. చాలా ప్రాఫిట్స్లో ఉన్నారు, చూసి తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ రాసుకుంటారు చూడండి, స్కార్పియో అని రాసి ఉంటుంది. అతను వృశ్చికానికి సంబంధించిన మంచి. సో పాయింట్ ఏంటి? ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా, ఇక్కడ అర్థమవుతుంది. విరాట్ కోహ్లీకే తప్పట్లేదంటే మిగతా రాశిలో ఉన్న ఎంతో మందికి కూడా ఇదే జరుగుతుంది, ఒరవలేరు. మొన్న క్రికెట్ మ్యాచ్కి వచ్చారు చూసారా, మొన్న లేడీస్ క్రికెట్ మ్యాచ్కి వచ్చారు లండన్లో, వాళ్ళు భార్య వేసుకొని వచ్చారు. అంటే హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నాడు, పక్క వ్యాపారం నడిపిస్తున్నాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తట్టుకోగలుగుతారా? అస్సలు తట్టుకోలేరు. ఇప్పుడు వృశ్చిక రాశికి అదే, నువ్వు మీ గర్ల్ ఫ్రెండ్తో తిరుగుతున్నది తట్టుకోలేరు, నువ్వు చేస్తున్న వ్యాపారము దాని అభివృద్ధి చూసి అస్సలు తట్టుకోలేరు. అసలు వేరే బ్రాండ్స్, వేరే షాపులు, ఇప్పుడు నీకు చెప్పుల షాప్ ఉందనుకో, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నీ మీద ఏడుపు. నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావురా సరుకు, ఎలా అమ్ముతున్నావురా ఇంత తక్కువ రేటుకి? ఏడుపు. తర్వాత అదృష్టం బాగుందని చెప్పాము, మీ స్త్రీ వల్లే మీకు అదృష్టము, అదైతే మంచి ఫ్యాక్ట్ అండి. ఇప్పుడు విరాట్ కోహ్లీ అంత బాగా ఉందంటే ఇప్పుడు అనుష్కకు ఉన్న అదృష్టం వల్ల వాళ్ళంతా. నిజంగా విరాట్ కోహ్లీ ఒక ప్లేయర్ అండి, అంత వ్యాపారం చేస్తున్నా అంటే వెనకాల అనుష్క శర్మ చాలా బ్రెయిన్. ఆమె అదృష్టము, ఆమె తెలివితేటలు విరాట్ ముందుకు నడిపిస్తున్నాడు. ఒక టీం లాంటిది అనమాట, భార్య భర్తలు కలిసి నడిపించే సమయం ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి. ఈ చుట్టుపక్కల అయితే చాలా బ్యాడ్ అండి ఫ్రాంక్గా. సో మంచి బట్టలు వేసుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏం బ్యాడ్ ఏం లేదు, అంతా బాగుంది. ఒకటి మీ స్త్రీ వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. మీరు దేవుడికి నిజంగా వినయంగా ఉండాలి, ఎందుకంటే అంత మంచి స్త్రీ మీ జీవితంలో ఉంది వచ్చినందుకు. సో ఓవరాల్ వృశ్చికం ఈజ్ వెరీ గుడ్. గర్ల్ ఫ్రెండ్ సపోర్ట్, వైఫ్ సపోర్ట్, వెరీ గుడ్. రెమెడీ వృత్తి వ్యాపారం పరిస్థితి అదే చెప్తున్నా, వృత్తి వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంటుంది, జాబ్ చేస్తున్న వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. హెల్త్ పెద్దగా ఏం అనిపించట్లేదు. ఇది డిహైడ్రేషన్ జరిగితే మ్యాక్సిమం ఎక్కువ ఏం లేదు, అది కూడా చాలా తక్కువ మందికి. చాలా బాగుంది కాబట్టి, సమయం సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఏదైనా డిహైడ్రేషన్ జరిగితే అక్కడిక్కడ, మిగతా అంతా చాలా బాగుంది. వ్యాపారానికి సంబంధించిన ఏమంటారు దాన్ని, మాటలు డిస్కషన్స్ జరుగుతాయి. వ్యాపారానికి సంబంధించిన డిస్కషన్స్ బయట, ఇటుపక్క గర్ల్ ఫ్రెండ్తో మంచి టైము. సో అంతా బాగుంది, నో నీడ్ టు వరీ, ఆల్ ఇస్ వెల్. కానీ కొంతమంది వృశ్చికంలో జాతకం బాగున్న వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు రెమెడీ చేసుకోవాలి. ఇప్పుడు గురు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి గురు దత్తాత్రేయ స్వామి ఆలయంకి వెళ్ళి శ్రీ గురుదత్త జయ గురుదత్త, శ్రీ గురుదత్త జయ గురుదత్త
అని అటు కృతజ్ఞతా భావంతో ఇట్లా ఏదో నేను చెప్పేసాను ఫ్రాంక్ విత్ ఇమోషన్ చెప్పాను. నేను ఎందుకు చెప్పానంటే కృతజ్ఞతా భావం ఉండాలి. వెళ్ళి శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ గురుదత్త ఇట్లా కాదు, కృతజ్ఞతా భావంతో ఇట్లా బెండ్ చేసుకొని సాష్టాంగ నమస్కారం చేసి స్వామికి అసలు చాలా వినమ్రంగా అసలు మనసుతో అసలు అంటే విత్ ద సోల్ అండ్ హార్ట్ మనం ప్రే చేయాలన్నమాట. చాలా రుణపడి ఉంటారు, ఇంత మంచి జీవితం ఇచ్చారు, ముందు కూడా నన్ను బాగా చూసుకుంటారని కోరుకుంటున్నాను, స్వామి ఆశీర్వాదించు స్వామి అంటే చాలా అది భావం రావాలా, కళ్ళ దగ్గర నీళ్ళు వచ్చేయాలా, అంత సీరియస్ గా చేయాలి. మీరు ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు ఈ రెమెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ రాశి అనగా అన్ని రాశులలో ఒక భావన, ఒక మంచి భావంతో చేయాలి. అది ఎందుకంటే అంత మీకు ఇచ్చాడు వృశ్చికానికి ఈసారి. సో ఆల్ ఈజ్ వెల్, నో నీడ్ టు వరీ, గాడ్ ఈజ్ గ్రేట్. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడుతారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. సో వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉండబోతున్నాయి అంటారు? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా అండి. ఈ వృశ్చిక రాశికి రాశ్యాధిపతి కుజుడు అష్టమంలోకి వెళ్తున్నాడు ఆగస్టు 3వ తేదీ నుంచి. అదేవిధంగా 4లో రాహు, దశమంలో కేతువు, పంచమంలో వక్రించిన శని అండ్ భాగ్యస్థానంలో జీవాత్మ సంయోగం రవి గురువులు ఉంటూ, ఆ బుధుడు కూడా 5 నుంచి 15వ తేదీ వరకు 3 గ్రహాలు కలిసి ఉంటాయి. రవి 15 తర్వాత 16 నుంచి కేతువుతో వచ్చి కలుస్తాడు. ఇక చంద్రుడు అయితే 12 రాసులు తిరుగుతుంటాడు. ఈ స్థితి బట్టి వీరికి ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ వీళ్ళకి ఏంటంటే పిహెచ్డీస్ చేయడానికి బాగుంటుంది. కాకపోతే కొంచెం వీళ్ళు అష్టమ కుజుడైనందుకు ఈ లగ్నానికి శుభుడైనప్పటికీ కూడా కొంచెం ఈ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, అది బిజినెస్ రిలేటెడ్ దాంట్లోని, తాతగారు ఆస్తి విషయంలోని, వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకు కూడా శుక్రుడు సప్తమ వ్యయాధిపతి అయ్యి లాభంలో నీచబడ్డందుకు ఈ నెలంతా కూడా వీళ్ళు కూడా వివాహం జోలికి వెళ్ళకపోవడమే చాలా మంచిది చెప్పాలంటే. ఫైనాన్షియల్గా మాత్రం చాలా బాగుంటుంది గ్రోత్, కుటుంబ సపోర్ట్ కూడా లభిస్తుంది. అండ్ అదేవిధంగా పెద్ద మొత్తంలో ధనం ఏదైనా రావాల్సింది అనుకున్నట్లయితే అది రావడం జరుగుతుంది. విదేశాల్లో చదువుకోవాలనుకునేటువంటి వారికి చాలా బాగుంది చెప్పాలంటే. అండ్ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ విదేశాల్లో అక్కడేదైనా స్థిరపడడానికి, ఇప్పుడు మనకి చూడండి కొంతమంది గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అట్లా ఉంటాం, అటువంటి వాటికి చాలా బాగుంది చెప్పాలంటే. కాకపోతే ఈ నెలలో మాత్రం వీళ్ళు వివాహం జోలికి వెళ్ళకపోవడమే మంచిది. శుక్రుడు నీచ సప్తమాధిపతి వ్యయాధిపతి అయ్యాడు కాబట్టి పెద్ద మొత్తంలో రావాల్సిన ధనం ఏదైనా ఉంది అంటే కనుక 5 నుంచి 15వ తేదీ మధ్యలో ప్రయత్నం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ రవి 16వ తేదీ నుంచి దశమంలోకి వస్తున్నాడు కాబట్టి 16 నుంచి 1 నెల రోజుల పాటు కొంచెం గట్టిగా ట్రై చేసుకున్నట్లయితే రావడం జరుగుతుంది ఉద్యోగ విషయంలో. అది ప్రధానంగా చూపిస్తుంది వీరికి. ఆరోగ్యరీత్యా ఎలా ఉంటుందంట? ఆరోగ్యరీత్యా అంటే కొంచెం మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, అసలు మోకాలు పట్టేయడం కానీ ఇలాంటివి కొంచెం ఉంటాయండి వృశ్చికం వారికి చెప్పాలంటే. మానసిక ఆందోళన కావచ్చు, ఎక్కువగా తరచూ దేని గురించి అన్న ఆలోచన? ఆందోళన కంటే కూడా ఒక రకమైన ఆందోళన అని చెప్పాలి. ఏదో జరిగిపోద్దేమో అనే ఒక ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది ఈ టైంలో. ఎందుకంటే 4లో రాహు కదా, రాహు అనేది మనస్థానం, అంటే 4వ స్థానం అనేది. ఎప్పుడైతే రాహు కనుక 4వ స్థానాన్ని పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే అనవసరమైన అనుమానాలు, ఏదో జరుగుతుందేమో అనేటువంటి ఒక బెంగ, ఇవి కొంచెం ఉంటాయి వీరికి. ఇది తగ్గడానికి వీలైనంత మటుకు ఇప్పుడు ఎట్లాగో మనకి నవరాత్రులు కూడా వస్తాయి, మన వారాహి నవరాత్రులు వస్తాయి. అండ్ అదేవిధంగా గుగ్గిలం అంటారు తెలుసు కదా, గుగ్గిలం వేసి ఇంట్లో అమ్మవారికి చూపించడము చేస్తే చాలా మంచిది చెప్పాలంటే. క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుని ఏదన్నా స్టార్ట్ చేయడం మంచిదని అంటారా? అది బిజినెస్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. నన్ను అడిగితే ఇప్పుడు బిజినెస్ కూడా కరెక్ట్ కాదు ఈ నెల రోజులు. ఎందుకంటే శుక్రుడు నీచంలో ఉన్నాడు కదా, లాభంలో నీచంలో ఉన్నాడు బుధరాశుల్లో, ఇంకొక బుధరాశుల్లో కుజుడు ఉన్నాడు. సో ఈ 2 బుధరాశులను ఆక్యుపై చేసినప్పుడు, అది కాకుండా వీరికి పర్టికులర్గా వృశ్చికం వారికి బిజినెస్ వల్ల, షేర్ మార్కెట్ వల్లే వీళ్ళ లైఫ్లో అక్కడ ఏమాత్రం బాగోనప్పుడు ట్రై చేస్తేనే వీళ్ళు ఇబ్బందులో పడతారు. అందుకని వీళ్ళు వెళ్ళకపోవడమే మంచిది ఒక నెల రోజుల పాటు. ప్రత్యేకంగా యోగాలు ఏమన్నా వరించబోతున్నాయి వీళ్ళు ఏమన్నా? యోగాలంటే భాగ్యంలో ఉండే
జీవాత్మ సంయోగం ఒకటి బుధుడు వచ్చి కలవడం వల్ల ఉన్నత విద్యలకి రావాల్సిన డబ్బు రావడానికి యోగం ఆ 3 గ్రహాల యోగం అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది అక్కడ. విదేశాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి గురుగారు? విదేశాల్లో ఉండేవారంటే 12వ స్థానాన్ని తీసుకుంటాం కదా. కొంచెం విదేశాల్లో ఉండేవారు వృచ్చికం వారిని ఎవరినైనా మీరు అడిగితే కనుక అవునండి నాకు ఎందుకు ఇక్కడి నుంచి మారిపోవాలనిపిస్తుందనో, అంటే ఉన్న ప్రదేశం మారాలనో లేకపోతే రిటర్న్ రావాలనో, ఇక్కడంతా కూడా కల్చర్ బాగాలేదు కాబట్టి మారిపోతాను, ఇట్లాంటి కొంచెం మార్పుని ఎక్కువగా సూచిస్తుంది విదేశాల్లో ఉండేటువంటి వారికి. చాలా 20 ఏళ్ళు ఉన్నాం ఇప్పటివరకు, ఇండియాకి వెళ్ళి ఉందాం. కొంతమందికి ఎలా ఉంటుందంటే అక్కడ బాగా సంపాదించుకుంటారు, ఇండియాకి వచ్చి ఎంజాయ్ చేద్దామని చూస్తారు. చక్కగా 10 కోట్లు సంపాదించారనుకోండి, 2 బిల్డింగ్లు కొనుక్కున్నారు, రెంట్లు వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి 3-4 కోట్లకి ఒక్కొక్కటి వస్తుందండి. మనకి ఎక్కడ మాదాపూర్ సైడ్ రెంట్కి ఇస్తే 50,000, 60,000, 70,000, ₹1,00,000 దాకా కూడా వస్తాయి రెంట్లు. అవి అలాంటివి 3 కొనుక్కున్నారనుకోండి, శుభ్రంగా 1,00,000, 2 లక్షలు ప్రతి నెల వస్తున్నప్పుడు ఇలా కొత్తగా పని చేయాల్సిన అవసరం ఉంది, ప్రశాంతంగా గడపచ్చు కదా. అట్లా వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వీళ్ళు ఎక్కువగా నీటిలో ఉండే చేపలకి ఏదైనా దానా వేయడం కానీ, నీరుని పెట్టడం ఏదైనా పక్షుల కోసం, అదేవిధంగా కాలభైరవుడి యొక్క అష్టకం చదువుకోవడము, ఇవి చాలా బాగా పనికొస్తాయి వీరికి. గురుగారు, ఆగస్టు 13 నుంచి మనకి శ్రావణ మాసం ఉంది. మరి ద్వాదశ రాశులందరికీ కూడా విశేషంగా అన్ని విధాలా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు ఈ మాసంలో? శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి సుప్రభాతంతో నిద్ర లేవడం, విష్ణు సహస్రనామాలు వినడం, వీళ్ళకి ఏమవుతుందంటే వెంకట అంటే పాపముని తీసేసేవాడు వెంకటేశ్వర స్వామి, ఈ కలియుగ దైవం కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ మాసం అంతా కూడా వీళ్ళు అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా కాస్త అంటే వీళ్ళు ఒక ఉపవాసంలాగా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అంటే ఒంటి పూట ఉండడం, ఇట్లా కొంచెం దీక్షలా తీసుకొని చేసుకుంటే చాలా మంచిది. శ్రావణ మాసంలో అన్ని రాసుల వారు కూడా తిరుపతికి వెళ్ళి వస్తే చాలా మంచిదండి. ఎందుకంటే కర్మస్థానంలో ఈ కాంబినేషన్ ఏర్పడుతుంది అమావాస్య తర్వాత చూసుకున్నట్లయితే. సో ఎప్పుడైతే శ్రవణ నక్షత్ర సంబంధంగా ఉండేదాన్ని పౌర్ణమి వచ్చేదాన్ని శ్రవణ మాసం ఎలా అంటారో, ఈ కర్మకారక రాశిలో శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఈ కర్మ మనకు తగ్గాలి అంటే ముందుగా పూర్వజన్మ కర్మ దగ్ధం అవ్వాలి. పూర్వజన్మ దగ్ధం అయ్యేటువంటి వాటిలో కొన్ని విధానాలు, ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిని ఆరాధించడము, లలిత చదువుకోవడము, సూర్య నమస్కారాలు చేసుకోవడం, అంటే సూర్య ఆరాధన చేయడము, లేకపోతే ఏదైనా క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడం చేస్తూ ఉండాలి. ఇవే ముఖ్యంగా చెప్పాలంటే. అయితే ఇది కేవలం చాలామంది ఏమనుకుంటారంటే శ్రవణ నక్షత్రం వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది అనుకుంటారు. అలా ఏం లేదు, అందరికీ కూడా ఈ యొక్క ఫలితం అనేటువంటిది వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా వీలైతే కనుక శివాలయం ఏదైనా ఉన్నట్లయితే శివుడికి పాలతో అభిషేకం చేసి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే కూడా చాలా బాగుంటుంది. మనకి గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము పదార్థాన్ని తినిపించడము చాలా మంచి ఫలితాలు ఇస్తుంది శ్రావణ మాసంలో. అండ్ అదేవిధంగా మనకి సర్వసాధారణంగా ఏంటంటే తులసి మరియు పుష్పాలతో వెంకటేశ్వర స్వామిని అర్చిస్తే చాలా మంచిది ఈ మాసంలో. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధనతో పాటు ఈ 30 రోజులు కూడా తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తారు. దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటంటే రోగ భయము నశిస్తుంది. శ్రావణ మాసంలో ఇంకా చెప్పాలంటే నదిలో దీపాలు వదలడం మంచిది. మరియు అదేవిధంగా బియ్యపు పిండి ఉంటుంది, బియ్యపు పిండితో ఒత్తులు అంటే బియ్యపు పిండితో మన కుందుల్లా తయారు చేసి వాటిలో దీపాలు పెడతారు శ్రావణ మాసంలో ప్రత్యేకంగా. అవి కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అందులో కొంతమంది నెయ్యిని వేసి నెయ్యితో దీపం పెట్టడం చేసినప్పుడు ఏమవుతుందంటే శ్రావణ మాసంలో చేసే ఈ కార్యక్రమం వల్ల ఉద్యోగ సంబంధించిన విషయంలో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి నెయ్యితో దీపం పెట్టడం వల్ల అని చెప్పి అంటూ ఉంటారు. ఒకవేళ ఉద్యోగంలో చాలా ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః, మళ్ళీ ఓం నమో వెంకటేశాయ్, ఇది కలుపుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.